Hi everyone, welcome back to my channel SRK English Academy. In this video lesson, I am going to explain the summary of Ruskin Bond's short story, The Eyes Are Not Here. I'll explain the summary in Telugu. And if you have not subscribed my channel, please subscribe for more videos. A well-known children's author and Indian author of British descent wrote the short story The Eyes Are Not Here. The Eyes Are Not Here అనే షార్ట్ స్టోరీ రాసింది రస్కిన్ బాండ్. ఇతను భారతీయ ఆ, బ్రిటిష్ సంతతికి చెందినవాడు. సో ఇండియన్ ఆథర్. సో నువ్వు ఎక్కువగా పిల్లలకు సంబంధించి నవలలు కథలు రాశాడు. చిల్డ్రన్ ఆథర్. హీ వాజ్ బార్న్ టు బ్రిటిష్ పేరెంట్స్. సో బ్రిటిష్ డిసెంట్, బ్రిటిష్ సంతతికి చెందినవాడు. ఆన్ 19th May 1934 ఇన్ కాసోలి, బ్రిటిష్ ఇండియా. సో అప్పటి బ్రిటిష్ ఇండియాలో కసోల్ అనే గ్రామంలో 1934లో జన్మించారు. కరెంట్లీ రిసైడ్స్ ఇన్ లాండోర్ నియర్ ముసోర్ ఇన్ ఉత్తరాఖండ్, ఇండియా. ప్రస్తుతం మాత్రం లాండోర్, ముసోరి దగ్గరలో ఉన్న లాండోర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇతను నివసిస్తున్నాడు. సో హిస్ ఫస్ట్ నవల్ ద రూమ్ ఆన్ ద రూఫ్ వాజ్ రిసీవ్డ్ వెల్ బై ద రీడర్స్. బాండ్ క్రియేటెడ్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ నేమ్డ్ రస్టీ. సో ఇతని మొదటి నవల ద రూమ్ ఆన్ ద రూఫ్ ఇది రీడర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇతను ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 సంవత్సరాలు ఉన్నప్పుడే అతను తన పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. సో ఇతను ఒక ఫిక్షన్ క్యారెక్టర్ ని సృష్టించాడు. రస్టీ అనే ఒక కల్పిత పాత్ర సృష్టించాడు. చాలా పేరు పొందిన పాత్ర. దాని పేరు రస్టీ. అతని పేరు రస్టీ. హిస్ లిటరీ అవుట్పుట్ ఇంక్లూడ్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ జాన్రాస్, including autobiographical works, novels, short stories, non-fiction, and children's literature. సో అతని యొక్క సాహిత్య ప్రక్రియలు చూస్తే జానరాస్ చాలా ఉన్నాయి. ఆటోబయోగ్రఫికల్ ఆత్మకథలు రాశాడు తన, అలాగే నవలలు, అలాగే షార్ట్ స్టోరీస్, అలాగే నాన్ ఫిక్షన్ కూడా, అలాగే చిన్నపిల్లలకు సంబంధించి చిల్డ్రన్ లిటరేచర్, బాల్య సాహిత్యం కూడా చాలా ఇతను రాశాడు. హిస్ పాపులర్ బుక్స్ ఆర్ ఫ్లైట్ ఆఫ్ పీజిన్స్, ద బ్లూ అంబ్రెల్లా, అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా. సో అతని పేరు పొందిన పుస్తకాలు ఇవి. ఈ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ ఇన్ 1999 అండ్ పద్మభూషణ్ ఇన్ 2014. సో 1999లో పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే 2014లో పద్మభూషణ్ అవార్డు ఇతనికి లభించింది. చేసిన కాంట్రిబ్యూషన్ కి, లిటరేచర్ చేసిన కాంట్రిబ్యూషన్ కి ఈ అవార్డ్స్ లభించాయి. అలాగే ఈ రిసీవ్డ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 1992 ఫర్ ద నావల్ అవర్ ట్రీ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా. సో అతని నవల అవర్ ట్రీ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనే దానికి 92లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. రోడ్స్ టు ముసోరి అండ్ ఆల్ రోడ్స్ లీడ్ టు గంగా ఆర్ హిస్ పాపులర్ మెమోవాస్. సో మెమోవాస్ అంటే జ్ఞాపకాలకు సంబంధించి రాసే పుస్తకాలు. సో వీటిని ఈ రెండు చాలా పాపులర్ అయ్యాయి. The present story first appeared in Contemporary Indian Short Stories in English, edited by Shiv K. Kumar. So Shiv K. Kumar ఎడిట్ చేసిన ఈ కంటెంపరీ ఇండియన్ షార్ట్ స్టోరీస్ ఇన్ ఇంగ్లీష్ అనే పుస్తకంలో ఈ ప్రజెంట్ స్టోరీ ద ఐస్ ఆర్ నాట్ హియర్ అనేది పబ్లిష్ చేయబడింది. The story is told from the first person point of view. The narrator was a blind young man traveling to Dehra and then to Mussoorie by train. సో ఇందులో ఈ కథను ఫస్ట్ పర్సన్ దృష్టికోణం నుండి చెప్పబడింది. ఇది నేరేటర్ ఒక బ్లైండ్ మ్యాన్. అతను డెహ్రాడూన్కి వెళ్తున్నాడు. అక్కడ నుండి ముస్సోరికి ట్రైన్లో వెళ్తున్నాడు. సో ఈ ట్రైన్ లోని ఒక గర్ల్ గాట్ ఇన్ టు ద కంపార్ట్మెంట్. ఈ ట్రైన్ లోకి ఇదే కంపార్ట్మెంట్, ఇతను కూర్చున్న కంపార్ట్మెంట్ లోకి ఒక అమ్మాయి ఎక్కుతుంది. డ్యూ టు హిస్ బ్లైండ్నెస్ వాజ్ అనేబుల్ టు అక్యురేట్లీ డిస్క్రైబ్ హర్. సో అతను కళ్ళు కనిపించకపోవడం వల్ల అమ్మాయి ఎలా ఉంది అనేది మనకి నేరేటర్ ఆమె యొక్క ఫేస్ ని మనకు వివరించలేకపోతాడు. సో హీ లైక్ హర్ వాయిస్ అండ్ ద సౌండ్ ఆఫ్ హర్ స్లిప్పర్స్. కానీ అతను ఆ అమ్మాయి యొక్క గొంతు, వాయిస్ చాలా చక్కగా ఉంది, కానీ అతను ఆ వాయిస్ ని బాగా ఇష్టపడతాడు. అలాగే ఆమె లోపలికి వస్తున్నప్పుడు వచ్చిన స్లిప్పర్స్ యొక్క సౌండ్ కూడా అతను బాగా ఇష్టపడతాడు. ద గర్ల్ సెడ్ దట్ షీ వుడ్ గెట్ డౌన్ ఇన్ షహరాన్పూర్. సో ఇతను అడిగిన తర్వాత అమ్మాయి తను షహరాన్పూర్ లో దిగుతాను, అక్కడ మా ఆంట్ ని కలవబోతున్నాను అనే విషయాన్ని చెప్తుంది. ద మ్యాన్ వాంటెడ్ టు హైడ్ హిస్ డిజేబిలిటీ ఫ్రమ్ ద గర్ల్. సో ఇందులో నేరేటర్ ఈ బ్లైండ్ మ్యాన్ తన డిజేబిలిటీని, వైకల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాచిపెట్టడానికి, కవరప్ చేయడానికి ట్రై చేస్తాడు. సో తను గుడ్డివాడు అని ఆ అమ్మాయికి తెలియకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇన్ దేర్ కాన్వర్జేషన్ ద గర్ల్ మెన్షన్స్ విజిటింగ్ ముసోరి ఇన్ అక్టోబర్ బికాస్ ఇట్స్ ద బెస్ట్ టైం. సో వాళ్ళు ఇద్దరు కాన్వర్జేషన్ మొదలు పెడతారు. అతను కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ కాన్వర్జేషన్ లో మాట ముచ్చట్లో ఆ గర్ల్ ఏం చెప్తుంది అంటే ముసోరికి
విజిట్ చేయడం అక్టోబర్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే అది చాలా బెస్ట్ టైం, మంచి సమయము. So the narrator recollects his memories of spending time in hills covered with dahlias and sitting in front of a log fire at night. సో అక్కడ ఉన్న లవ్లీ హిల్స్ తాను ఇష్టపడుతుందని చెప్పగానే నేరేటర్ కూడా తనకున్న మెమరీస్ ని, తన జ్ఞాపకాల్ని, అక్కడ గడిపిన జ్ఞాపకాల్ని అతను హిల్స్ లో, ఆ లవ్లీ హిల్స్ లో, ముస్సోరి హిల్స్ లో గడిపిన జ్ఞాపకాల్ని గుర్తెచ్చుకుంటాడు. అప్పుడు అతను అక్కడున్న ఆ డాలియాస్ ఫ్లవర్స్, ఇవి ఫ్లవర్స్, అలాగే అక్కడ నేచర్ బ్యూటీని, అలాగే రాత్రిపూట లాగ్ ఫైర్ ముందు కూర్చొని ఆ బ్రాండీ, లిటిల్ బ్రాండీ తాగడము అనే విషయాన్ని తను గుర్తు తెచ్చుకుంటాడు. ద narrator was not born completely blind. He lost his sight later in life. As he mentions, he could once see the world and remembers how things used to look. సో ఈ విషయం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, తను గతంలో ఆ, ముసోరి హిల్స్ లో గడిపిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే విషయం చెప్తున్న అమ్మాయి విషయం చెప్తున్నప్పుడు, నేరేటర్ అనేవాడు పుట్టుకతో బ్లైండ్ కాదు, గుడ్డివాడు కాదు. తర్వాత తన ఆ, తర్వాత జీవితంలో అతను ఆ, తన దృష్టిని కోల్పోయి ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. Upon being asked by the girl, he moves to the window, pretending to enjoy the beautiful landscape. సో ఆ గర్ల్ అతన్ని, నువ్వు వై డోంట్ యూ లుక్ అవుట్ ఆఫ్ విండో, విండో నుంచి ఎదుగు చూడవు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ల్యాండ్స్కేప్, నేచర్ బాగా ఉంది, ట్రీస్ ఉన్నాయి, చక్కని నేచర్, గ్రీన్ ఉంది, గ్రీనరీ ఉంది అని అడిగినప్పుడు అతను చిన్నగా ఆ బర్త్ నుంచి చిన్నగా మూవ్ అవుతూ విండో దగ్గర కూర్చొని అతను ప్రిటెండ్ చేస్తా ఉంటాడు. అంటే అతను యాక్ట్ చేస్తా ఉంటాడు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా. సో ఇతనికి ఏం కనబడదు, గుడ్డివాడు అయినా ఇతను తాను ఆ నేచర్ ని, బ్యూటీని ఎంజాయ్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తా ఉన్నాడు. ద narrator complimented her, saying that she had an interesting face. She was not surprised by his comment, and she said many people praised her pretty face. సో నేరేటర్ ఆ మాటల్లో ఆమెని కాంప్లిమెంట్ చేస్తాడు. నీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫేస్ ఉంది, చాలా ఉంది అని చెప్పి అనగానే, ఆమె మాత్రం ఈ కామెంట్ కి పెద్దగా, రిమార్క్స్ కి ఆశ్చర్యపోకుండా, చాలా మంది నన్ను ఈ విధంగానే ప్రైజ్ చేస్తారు, నాది ఫేస్ ప్రిటీ ఫేస్ అని, అందమైన ముఖం అని ఆమె నవ్వుతూ సమాధానం చెప్తుంది. The narrator thought to himself that as soon as she left the train, she might forget the brief encounter. నారేటర్ తనకు తాను ఏమనుకుంటాడంటే, ఈ అమ్మాయి ట్రైన్ దిగిపోయిన తర్వాత తనతో పాటు జరిపిన ఈ కాన్వర్జేషన్, ఈ సంభాషణను త్వరగా మర్చిపోతుంది అనుకుంటాడు. హీ వుడ్ చెరిష్ దీస్ మూమెంట్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ. కానీ తాను మాత్రము ఈ ఆ మూమెంట్స్ తోటి, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటూ మిగతా జర్నీని కూడా పూర్తి చేద్దాం అనుకుంటాడు. హీ వండర్డ్ ఇఫ్ షీ ఓవర్ హెయిర్ ఇన్ ఎ బన్ ప్లేటెడ్. అతను తన ఆ అమ్మాయి యొక్క జుట్టు గురించి ఆలోచిస్తాడు. ఆమె అమ్మాయి యొక్క జుట్టు కొప్పుగా వేసుకుందా, లేదా ప్లేటెడ్ అల్లుకుందా, లేదా హాంగ్ లూజ్ గా షోల్డర్ పైకి వదిలేసుకుందా, లేదా కట్ షర్ట్ చిన్నగా కత్తిరించుకుని ఉందా అని చెప్పేసి తను ఆ అమ్మాయి జుట్టు గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. యాజ్ ద స్టేషన్ అప్రోచ్డ్, ద గర్ల్ గాట్ అప్ టు కలెక్ట్ హర్ థింగ్స్. ఆమె యొక్క స్టేషన్ దగ్గరికి రాగానే, సహరాన్పూర్ దిగే స్టేషన్ రాగానే ఆ అమ్మాయి లేచి తన యొక్క వస్తువుల్ని తీసుకుంటుంది. ద గర్ల్ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్ వెన్ షీ స్టూడ్. ఆమె నిలబడ్డప్పుడు ఈ narrator కి చాలా దగ్గరగా వస్తుంది. అప్పుడు narrator tempted by the perfume from her hair, so he wanted to touch her hair with his hand, but she moved away. సో ఆమె జుట్టు నుండి వస్తున్న పర్ఫ్యూమ్ అతన్ని బాగా టెంప్ట్ చేస్తుంది, టాంటలైజింగ్ ఉంటుంది ఆ పర్ఫ్యూమ్. సో అతను ఆమె యొక్క హెయిర్ ని తన చేతితో టచ్ చేద్దాం అనుకుంటాడు, కానీ అంతలో ఆమె కొద్దిగా జరిగి వెళ్తుంది. యాజ్ సూన్ యాజ్ ద గర్ల్ గాట్ ఆఫ్ ద ట్రైన్, అ మ్యాన్ ఎంటర్డ్ ద కంపార్ట్మెంట్. సో ఆ అమ్మాయి దిగిపోగానే, ట్రైన్ దిగిపోగానే ఆ కంపార్ట్మెంట్ లోకి ఒక న్యూ ప్యాసింజర్ వస్తాడు. ద నరేటర్ ఇంక్వైర్డ్ వెదర్ ద గర్ల్ కెప్ట్ హర్ ఎయిర్ లాంగ్ ఆర్ షార్ట్. సో నరేటర్ ఉత్సాహంతో ఆ న్యూ ప్యాసింజర్ అడుగుతాడు, ఇప్పుడు దిగిపోయిన అమ్మాయి ఆమె యొక్క జుట్టు పొడుగ్గా ఉందా, లేదా కట్ షార్ట్ ఉందా అని అడుగుతాడు. ద న్యూ ప్యాసింజర్ సెడ్ టు ద నరేటర్ దట్ హీ హ్యాడ్ ఓన్లీ నోటీస్డ్ హర్ బ్యూటిఫుల్ ఐస్, బట్ షీ వాజ్ బ్లైండ్. సో న్యూ ప్యాసింజర్ ఏం చెప్తాడంటే, ఆమె యొక్క జుట్టు నేను గమనించలేదు, కానీ ఆమె ఒక కళ్ళని నేను గమనించాను, అవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, కానీ అవి ఏమి ఆమెకి పనికిరావు, ఎందుకంటే షీ వాజ్ బ్లైండ్, ఆమె గుడ్డిది అని ఆ narrator కి ఆ న్యూ ప్యాసింజర్ చెప్తాడు. సో ఇది విని ఆ narrator షాక్ అవుతాడు. షీ హ్యాడ్ బ్యూటిఫుల్ ఐస్ బట్ దే వర్ ఆఫ్ నో యూస్ టు హర్, షీ వాజ్ కంప్లీట్లీ బ్లైండ్, డిడెంట్ యూ నోటీస్? The story's twist is that both the narrator and the girl are blind.
సో ఈ కథ ఈ ముగింపు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నేరేటర్ బ్లైండ్ మ్యానే, అలాగే గర్ల్ కూడా బ్లైండ్. సో ఇద్దరు తమ వైకల్యాన్ని, తన గుడ్డితనాన్ని కవరప్ చేస్తూ, దాస్తూ కాన్వర్జేషన్‌ను కొనసాగించారు. దే బోత్ ట్రై టు హైడ్ దేర్ బ్లైండ్‌నెస్ అండ్ ప్రిటెండ్ దే హాడ్ ఐసైట్. వాళ్ళు నార్మల్ ఐసైట్‌గా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ మాట్లాడుకున్నారు. దే బోత్ ఫెయిల్డ్ టు పర్సీవ్ ఈచ్ అదర్ యాస్ బ్లైండ్. సో వాళ్ళు ఒకరినొకరు గుర్తించలేకపోయారు. అమ్మాయి గుడ్డిదని ఈ నరేటర్ గుర్తించలేకపోయాడు. నరేటర్‌కి బ్లైండ్‌నెస్ ఉందని అమ్మాయి కూడా గుర్తించలేకపోయింది. సో హియర్ రస్కిన్ బాండ్ ప్రెజెంట్స్ ద హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ పర్సెప్షన్. సో రస్కిన్ బాండ్ ఈ కథలో మనకి మానవి మానవునికి ఉన్న ఆ పరిమితుల్ని, పర్సెప్షన్ యొక్క పరిమితుల్ని అంటే అవగాహన చేసుకునే ఒక పరిమితుల్ని మనకి ఈ కథలో అతను ఆహ్, ప్రెజెంట్ చేశాడు.